దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తిని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితే అని అర్థం. హల్లెలూయా. చూడండి ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నప్పుడు పలికిన మరో మాట, ఏలీ ఏలీ లామా సబక్తిని అనే మాటకు అర్థం, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు? ఎందుకు విడిచారంటారు? తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నంత కాలము, జీవించేంత కాలము, భూలోకంలో ఉన్నంత కాలము 33 సంవత్సరములు దేవుని అభిషేకించారు, ఆత్మచేత నింపనాడు. బాప్తిజం తీసుకొని ఆ చెరువు ఒడ్డుకు వచ్చినప్పుడు కూడా ఇగో ఒక పరిశుద్ధ పావురము మేఘాల మీదకి వచ్చి, ఇగో ఇది నా ప్రియ కుమారుడు, నేను నేను ఎంచుకుని ఉన్నానని చెప్పిన దేవాతి దేవుడు ఈ సిలువ దగ్గరికి, ఈ సిలువలో సాగుతున్నప్పటికీ, ఆ సిలువలో ఉన్నప్పుడు ఎందుకు చెయ్యి విడిచాడు అనేది నిన్ను ఆలోచించావా? ఎస్, ఎందుకంటే ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న సమస్త పాపమును భరించి పలికి ఉన్న పాపమును తొలగిపోవటానికి బలైపోతున్న గొర్రె పిల్ల అది. ఓ ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేయి విడిచడానికి కారణం ఏంటంటే ఈయన మనుషుల పాపమును మోస్తున్నాడు. మనుషులు చేసిన పాపములు, మనుషులు చేసిన నిందలు, అవమానాలు, లోకములో ఉన్న సమస్తము పాపమని ఆ గొర్రె పిల్ల మీద మోపబడి ఉంది. కాబట్టి ఆ గొర్రె పిల్లని ఒక చెయ్యి ఆ దేవుడు విడిచాడు. అది ఎవరు పాపములు అంటే మనయే. మన లోకంలో జీవిస్తున్న విధానం బట్టి మన మీదకి శాపములు రావద్దని, మన మీదకి మరణం రావద్దని, మన నిత్య నరకంలో జీవించొద్దని ఆ తండ్రిని దేవుడి కుమారుని పంపించి తన కుమారుని మీద పాపములు మోసుకుంటాడు చేస్తున్నాడు నీ కోసం. మన నీవు సంగమా, నువ్వెలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఇంకా అదే పాపములు చేస్తూ ఉన్నావేమో, ఆ కామ కోద మదర మచ్చముతో జీవిస్తున్నావేమో, ఆ సోమరితనం, ఎక్కడ చూసినా లౌకికంగా వేషాలు, వ్యభిచార సంబంధమైనవి, యవనస్తులు బాగా చెడిపోతున్నారు, యవన బిడ్డలు బాగా చెడిపోతున్నారు. ప్రిసంగమా, నీ నిమిత్తము నా నిమిత్తమే కదా బలైపోతుందా గొర్రె పిల్ల సిలువలో? నీకోసం ఆ త్యాగం చేసిన వారు ఉన్నారా? నువ్వు హాస్పిటల్ పాలైతే నిన్ను పట్టించుకునేవారు బిడ్డలు. నువ్వు హాస్పిటల్ పాలు నీ దగ్గరికి బంధువులైనను, చుట్టరికమైనను, నీ కన్నవారే, నీ బంధువులే, రక్త సంబంధికులే నీ దగ్గరకు రారే. కానీ ఆ బాధలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను బ్రతికించాడు చూసావా, ఆ గొర్రె పిల్లే ఈరోజు బలైపోతుంది. నిన్ను బ్రతికించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుకున్నకు ఒక బలైపోతుంది. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన విషయమే కాదు బిడ్డారా, ఎవరిలైతే దేవుని ఆత్మ ఉన్నదో, ఎవరిలైతే దేవుని అభిషేకం ఉండదో, అప్పుడు అంటున్నాడు, ఈయనెవరు నాకు తెలియదు.
ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్న విడిపెట్టినప్పుడు నా వాడు కాదునంటే కదా దేవుని బిడ్డారా. నీ విషయంలో కూడా దేవుని మాటలు, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వాక్య విధానము, ఆ క్రీస్తు యొక్క మహిమతో నువ్వు నింపబడకపోతే, అభిషేకంతో నింపబడకపోతే, ఆత్మతో నింపబడకపోతే నీవు దేవుడి అనే వ్యక్తివి కావు. దేవుడిని ప్రేమించడు. నీవెవరో నాకు తెలియదు అంటాడు. అందుకని ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ కనుక లేకపోతే ఎంత నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నా, ప్రార్థనలు చేసినా, వాక్యం చదివినా, ఆయన ఆత్మ కనుక నీలో లేకపోతే నువ్వు దేవుడికి దగ్గర కాలేవు. కాబట్టి ప్రియ సంగమా, దేవుడి ఆత్మ చేత నింపబడి దేవునికి దగ్గరగా జీవించటకు ప్రయాసపడదు కాక. తండ్రి స్తోత్రంలో దేవుడు తండ్రి ప్రభువా పరిశుద్ధ ఇప్పుడు ఎంతమంది ఈ వాక్యం విన్నారో వారి పట్ల మిరాకిల్ జరిగించి మీరు మహిమ పొంది రాజ్యవ్యాప్తంగా వీళ్ళ వాడుకోమని సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామ పరిణ బ్రతిమలాడి పెట్టుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.